విఘ్నేశ్వరుడైన శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ఈ జ్యోతిష్య జ్ఞాన యాత్రను ప్రారంభిస్తున్నాము. ఆయన ఆశీస్సులతో సత్య జ్యోతిష్య జ్ఞానం అందరికీ కలగాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మీనా2 నాడీ జ్యోతిష్య పద్ధతిని ఉపయోగించి ఒక జాతకంలో ఉద్యోగ యోగాన్ని ఎలా విశ్లేషించవచ్చో ఒక్కసారి చూద్దాం. ఈ అద్భుతమైన విశ్లేషణను మనకు అందించినవారు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మద్దులగారు. మనమిప్పుడు చూడబోయే ఈ విశ్లేషణకు మూలం మహానుభావులు శ్రీ ఎన్.వి. రాఘవాచార్య గారు అందించిన మీనా2 నాడి సిద్ధాంతాలు. వారి పరిశోధనల పునాది మీదనే మనం ఈ విశ్లేషణను అర్థం చేసుకోబోతున్నాం. సరే, మరి విశ్లేషణలోకి వెళ్లే ముందు ఈ పద్ధతిలో మనం పాటించాల్సిన కొన్ని ప్రాథమిక నియమాలను, సూత్రాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవే మనకు దారి చూపిస్తాయి. చూడండి, మన విశ్లేషణ మొత్తం ఈ 5 సూత్రాల మీదే ఆధారపడి ఉంటుంది. మొదటిది చాలా కీలకమైనది. ఒక గ్రహం తన ఫలితాన్ని తను ఉన్న నక్షత్రం ద్వారా, అంటే ఆ నక్షత్రాధిపతి ద్వారా ఇస్తుంది. ఇక రెండోది, ఉద్యోగం గురించి మాట్లాడేటప్పుడు మనం ముఖ్యంగా చూడాల్సినవి 10, 6, 2, 11 స్థానాలు: వృత్తి, సేవ, ధనం మరియు లాభమనుమాట. మూడోది, ఉద్యోగానికి సహజ కారకుడు శని. నాలుగోది, అసలు సంఘటన ఎప్పుడు జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఆ సమయాన్ని నడిపించే దశ, భుక్తి, అంతరనాథులు పైన చెప్పిన ఆ 4 భావాలతో ఖచ్చితంగా సంబంధం కలిగి ఉండాలి. ఇక చివరిగా శనివత్రాహు అనే సూత్రం ప్రకారం రాహువు కూడా శనిలాంటి ఫలితాలనే ఇస్తాడు. ఈ సూత్రాలు గుర్తుంచుకోండి. ఇవే మన విశ్లేషణకు తాళం చెవులు. సరే, ఈ నియమాలను మనసులో పెట్టుకుని మన ముందున్న అసలైన ప్రశ్న దగ్గరికొద్దాం. ఈ జాతకునికి ఉద్యోగం వస్తుందా? ఒకవేళ వస్తే అదేప్పుడు? జ్యోతిష్యంలో ఏదైనా సంఘటన జరగాలంటే అన్నింటికన్నా ముందు దాని గురించి ఆ జాతకంలో రాసిపెట్టుండాలి. దీన్నే మనం ప్రామిస్ అంటాం. అసలు ఆ అవకాశం జాతకంలో ఉందా లేదా అనేది మనం మొదటి అడుగు. ఇప్పుడు ఆ యోగముందో లేదో చూద్దాం. ఇవి మనం విశ్లేషించబోయే జాతకుని జనన వివరాలు. ఈయన ధనుస్సు లగ్నంలో జన్మించారు. ఇప్పుడు మనం రాశిచక్రాన్ని చూద్దాం. మన దృష్టి అంతా 10వ ఇంటి మీద ఉండాలి. అదే వృత్తిస్థానం. ఇక్కడ 10వ ఇంటు తులారాశి అయింది. దానికి అధిపతి శుక్రుడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గమనించండి. వృత్తిస్థానాధిపతి అయిన శుక్రుడు సేవాస్థానమైన 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది ఉద్యోగానికి ఒక బలమైన సూచన అన్నమాట. అంతేకాదు, శుక్రుడు ఇతర గ్రహ సంబంధాల ద్వారా ఉద్యోగానికి కావలసిన 2, 6, 10, 11 ఈ 4 భావాలతోనూ సంబంధం ఏర్పరచుకున్నాడు. అంటే జాతకంలో ఉద్యోగయోగం బలంగా ఉందని ఇది నిర్ధారిస్తోంది. సరే, భావాధిపతిని చూశాం. కానీ అంతటితో ఆగకూడదు. కారకుడిని కూడా చూడాలి. ఉద్యోగానికి సహజ కారకుడెవరండి? శని భగవానుడు. ఇప్పుడు శని బలాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా అదే కథ. వృత్తికారకుడైన శని కూడా 2, 6, 10 మరియు 11వ భావాలను బలంగా సూచిస్తున్నాడు. సో భావాధిపతి ఓకే, కారకుడు ఓకే. దీని అర్థం ఈ జాతకంలో ఉద్యోగ ప్రామిస్ చాలా బలంగా ఉంది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. యోగముందని తేలిపోయింది. కానీ అసలైన ప్రశ్న ఎప్పుడు? ఆ టైమింగ్ ఎలా పట్టుకోవాలి? అక్కడే మనకి దశాభుక్తి, అంతర విశ్లేషణ అనేది ఉపయోగపడుతుంది. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఉద్యోగానికి సంబంధించిన ప్రతి భావాన్ని ఏ గ్రహాలు సూచిస్తున్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఒక కామన్ పాయింట్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కీలకమైన గ్రహాలు అన్ని భావాలతోనూ సంబంధం కలిగి ఉన్నాయి. దాదాపు అన్ని గ్రహాలు ఈ యోగంలో పాలుపంచుకోవడం అనేది ఉద్యోగ ప్రాప్తి బలంగా ఉందని చూపిస్తుంది. మనం పరిశీలిస్తున్న సమయంలో ఆ జాతకుడికి ఏ గ్రహాల ప్రభావం నడుస్తోంది అదే కీలకం. ఆ టైంలో రాహు మహాదశలో బుధభుక్తి, అందులో శని అంతర నడుస్తోంది. ఈ కాలం మే 5, 2025 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంది. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఆ సమయాన్ని పాలిస్తున్న ఆ 3 అధిపతులు, దశానాథుడు రాహువు, భుక్తినాథుడు బుధుడు, అంతరనాథుడు శని, ఈ 3 కూడా ఉద్యోగానికి కావలసిన 2, 6, 10, 11 భావాలతో బలంగా కనెక్ట్ అయ్యారు. అంటే ఉద్యోగం రావడానికి ఇదే సరైన సమయమని ఇది స్పష్టంగా చూపిస్తోంది. గ్రీన్ సిగ్నల్ అన్నమాట. అంతా బావుంది, కాని ఒక్క ఫైనల్ కన్ఫర్మేషన్ కావాలి. అదే గోచారం. ఆ సమయంలో గ్రహాలు ఆకాశంలో ఎక్కడ తిరుగుతున్నాయి?
చూస్తే దశానాథుడు రాహువు అంతరనాథుడు శని ఇద్దరూ కూడా గోచారంలో కూడా చాలా అనుకూలంగా సంచరిస్తూ ఆ యోగాన్ని ప్రేరేపిస్తున్నారు. ఇంకేంటి, డబుల్ కన్ఫర్మేషన్ దొరికింది. ఇలా ప్రామిస్ చెక్ చేశాం, టైమింగ్ చెక్ చేశాం, గోచారం చెక్ చేశాం, అన్నీ పక్కాగా సెట్ అయ్యాయి. ఇక అంచనా చెప్పడానికి ఏమాత్రం సంకోచించక్కర్లేదు. ఈ పూర్తి విశ్లేషణ ఆధారంగా జాతకునికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు శని అంతరం నడుస్తోంది కదా, ఈ అంతరం ముగిసేలోగా తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని. అంచనా అయితే చెప్పారు. మరి నిజంగా ఏం జరిగింది తెలుసుకుందామా? చూడండి, సెప్టెంబర్ 8, 2025 సరిగ్గా చెప్పిన శని అంతర కాలంలోనే జాతకుడు ఉద్యోగంలో చేరాడు. పర్ఫెక్ట్ టైమింగ్. ఇది చూస్తే మనకర్థమయ్యేదేంటి? మీనాటు నాడీ పద్ధతి అనేది ఎంత ఖచ్చితమైనదో, ఎంత శాస్త్రీయంగా ఉంటుందో ఈ ఒక్క ఉదాహరణ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ విశ్లేషణ ద్వారా ప్రాచీన జ్యోతిష్య సూత్రాలను ఒక పద్ధతి ప్రకారం ఉపయోగిస్తే ఎంతటి ఖచ్చితమైన ఫలితాలను సాధించవచ్చో మనం తెలుసుకున్నాం. మనం ఈ విశ్లేషణ నుండి గ్రహించాల్సిన ముఖ్యమైన పాఠమేమిటంటే, జ్యోతిష్య ఫలనిర్ణయమనేది ఊహ కాదు, అదొక తార్కికమైన ప్రక్రియ. 3 స్పష్టమైన దశలున్నాయి. 1. ముందు జాతకంలో బలమైన ప్రామిస్ ఉండాలి. 2. ఆ ప్రామిస్ని యాక్టివేట్ చేసే దశాభుక్తులు రావాలి. చివరగా 3. గోచారం దానికి సహకరించాలి. ఈ 3 కలిసినప్పుడే ఫలితం సిద్ధిస్తుంది. శ్రీ మహాగణపతి ఆశీస్సులతో, ఈ జ్ఞానాన్ని మనకు అందించిన గురువులందరి ఆశీస్సులతో ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. స్వస్తి.